కుంభమేళా మోనాలిసా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మోనాలిసా అలాగే ఫర్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత చాలా మంది మోనాలిసా మైనర్ అని చెప్పి చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నాడు, లవ్ జిహాద్ ఇలాంటివన్నీ కూడా తెరపైకి వచ్చిన విషయాలు మనం చూసాం. అయితే మరొకసారి మోనాలిసా వయస్సు గురించి ఎన్సిఎస్టి విచారణలో తేలింది ఏంటంటే తను మైనర్ అండ్ తను పెళ్లి చేసుకున్నప్పటికీ తన ఏజ్ వచ్చేసరికి 16 ఏళ్ళ 2 నెలలు. మరి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి తన భర్త సర్టిఫికేట్స్ కూడా చూపించడం జరిగింది. నాకు అన్నీ తెలుసు, మైనర్ని పెళ్లి చేసుకోకూడదని కూడా నాకు తెలుసు, తను మేజరే, తనకి 18 ఇయర్స్ వచ్చాయి అని చెప్పి కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి సర్టిఫికేట్స్ చూపించారు. అంటే అవి ఫేక్ సర్టిఫికేట్సే కదా. మరి ఆ రోజు కుంభమేళా మోనాలిసా యొక్క కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు తన వయసు చిన్నది అండ్ ఇంకొకటి కూడా ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, ఇది లవ్ జిహాద్, నా కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు. అండ్ ఇప్పటికే తన భర్త పైన పోక్సో కేసు ఇటు మధ్యప్రదేశ్లో కూడా నమోదవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో కూడా చూడాలి. మరి ఆ రోజు ఫేక్ సర్టిఫికెట్స్ చూపించారా, లేకపోతే ఎన్సిఎస్టి విచారణలో ఏమైనా మోనాలిసాకి సంబంధించిన ఏజ్ ఏమైనా ఫేక్గా బయటపడిందా, మరి చిన్నపిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, మరి లవ్ జిహాద్ అన్న కోణంలో కూడా మరొకసారి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏజ్ విషయానికి వచ్చేసరికి ఇది ఫేక్ అని బయటపడింది. మరి లవ్ జిహాద్ అన్న విషయం కూడా ఏదైతే తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారో దాని గురించి కూడా మరొకసారి విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మోనాలిసా ఏం చెప్తుంది, ప్రెస్ మీట్ పెట్టి మరి దీని వెనక కూడా ఇంకెవరైనా ఉన్నారని చెప్తుందా, లేకపోతే అవి ఫేక్ సర్టిఫికేట్స్ అని చెప్తుందా, లేకపోతే తన ఏజ్ 18 ఇయర్స్ అని చెప్పుకుంటుందా కూడా వేచి చూడాలి.